పరమ పాపిష్టి వాడు ఎవరు అని ఒకవేళ పరీక్షలు చేసినట్లయితే బహుశా నేనేనేమో అనే భావన నీకుందా? నీ మనసులో నీకు అనిపిస్తుందా? ఒకవేళ పరమ పాపిష్టి వాడు ఎవరైనా ఉన్నారు అని ర్యాంకులు వేసినట్లయితే ఫస్ట్ ర్యాంకు నాకే వస్తుంది, ఎందుకంటే నేను పరమ పాపిష్టి వాడిని. నేను ఎన్నో మోసాలు చేస్తున్నాను, అన్యాయం చేస్తున్నాను, అక్రమం చేస్తున్నాను, అక్రమంగా జీవిస్తున్నాను, అపవిత్రంగా జీవిస్తున్నాను. అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు, నా భార్యకు తెలియదు, నా భర్తకు తెలియదు నేను ఎంత అసహ్యకరమైన జీవితం జీవిస్తున్నానో. ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్ని అసహ్యమైనటువంటి పనులు చేస్తానో, బూతు సినిమాలు చూస్తానో, శరీరాన్ని పాడు చేసుకుంటానో, ఎవ్వరికీ తెలియదో, నాకొక్కడికే తెలుసు, నాకొక్కదానికే తెలుసు నేను పరమ పాపిష్టి దాన్ని అని ఒకవేళ ఈరోజు నువ్వు అనుకుంటున్నట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రభు యొక్క కనుదృష్టి నీ మీదే ఉంది అని మర్చిపోవద్దు.